ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. మీలో ఎవరైనా కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నారా? అయితే మన కాకినాడలో న్యూ ఇండిపెండెంట్ 2 BHK హౌస్ అయితే సేల్కి ఉందన్నమాట. గృహప్రవేశానికి సిద్ధంగా ఉంది. ఇదే హౌస్ అంతా కూడా ఎలా ఉంది, కంప్లీట్ గా లోపలంతా కూడా ఎలా ఉంది, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకొక విషయం ఏంటంటే, ఒక బిల్డింగ్ కాదండి, టోటల్గా 3 బిల్డింగ్స్ అయితే సేల్కి ఉన్నాయి. ఒకటి G+1 హౌస్, మిగతావి 2 కూడా న్యూ ఇండిపెండెంట్ 2 BHK హౌసెస్ అనమాట. ఇవి 3 కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన హౌసెస్ గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. సో అవుట్ సైడ్ లుక్ చూసారు కదా, ఇది వచ్చేసి ఇండిపెండెంట్ 2 BHK హౌస్ అనమాట. గేట్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఉంటుంది. ఎంట్రన్స్ లుక్ అయితే చాలా బాగుంది. ఫ్లోర్ టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. షో లైట్స్ కానీ ఆల్టెక్స్ కానీ చాలా బాగా డిజైన్ చేశారు. 2 BHKలో బెస్ట్ హౌస్ కొనాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇది వచ్చేసి టోటల్గా 116 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 116 గజాల్లో కట్టారు. సో ఎంట్రన్స్ డోర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. డోర్ ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడ్ అయితే మనకి బెడ్రూమ్ వస్తుంది. ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి బెడ్రూమ్ అయితే ఇచ్చారనమాట. మీరు ఇల్లు కొనాలి అనుకున్నా, వన్స్ విజిట్ చేసి చూడాలి అనుకున్నా, స్క్రీన్ మీద డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తున్నాను. వాళ్ళు కాంటాక్ట్ చేస్తే మీకు మోర్ డీటెయిల్స్ అనేది ఇస్తారనమాట. సో ఈ బెడ్రూమ్ కూడా చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. 2 విండోస్ వచ్చాయి అండ్ కబోర్డ్స్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. 2 బెడ్రూమ్స్కి కూడా వాష్రూమ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. G+1 హౌస్ అన్నాను కదండి, అదైతే 76 స్క్వేర్ యార్డ్స్లో కట్టారనమాట. ఇక్కడ మనకి లివింగ్ హాల్ అంతా కూడా ఈ విధంగా డిజైన్ చేశారు. టీవీ యూనిట్ కానీ, ఇక్కడే మనకి ప్రతి విండోకి మూవబుల్ మెస్ డోర్స్ ఇచ్చారు. అండ్ వాల్కి ఒక కబోర్డ్ కూడా ఇచ్చారు, మనం ఏదైనా హోమ్ డెకోర్ ఐటమ్స్ని ఆర్గనైజ్ చేసుకునేలాగా. ఆల్టెక్స్ కూడా చాలా బాగున్నాయి. షో లైట్స్తో బ్యూటిఫుల్గా డిజైన్ చేశారనమాట. ఫ్లోరింగ్ టైల్స్ కూడా డిజిటల్ షైనింగ్తో చాలా బాగున్నాయి. ఇక్కడ మనకి మళ్ళీ ఒక కబోర్డ్ ఇచ్చారు, అంటే పూజా రూమ్ లాగా యూజ్ చేసుకోవడానికి. ఇక్కడ నుంచి చూస్తే మనకి కిచెన్ కనిపిస్తుంది కదా, కిచెన్లో కూడా చాలా కబోర్డ్స్ ఇచ్చారు. ఇదంతా కూడా కిచెన్ వస్తుంది. ఇదైతే సౌత్ ఫేసింగ్ హౌస్ 116 స్క్వేర్ యార్డ్స్లో అయితే కట్టారు. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు, ఏమైనా ఇల్లులు సేల్కుంటే పెట్టండి అక్క అని చెప్పేసి. సో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొనాలి అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే 3 బిల్డింగ్స్ సేల్కి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సెకండ్ బెడ్రూమ్ కూడా మీరు చూడొచ్చు. ఫ్లోరింగ్ టైల్స్ అయితే డిజిటల్ షైనింగ్తో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఈ బెడ్రూమ్లో కూడా మీరు వాష్రూమ్ చూడొచ్చు. ప్రతి విండోకి కూడా మూవబుల్ మెస్ డోర్స్ అయితే ఇచ్చారు. వెంటిలేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా పెట్టారనమాట. అంటే 2 విండోస్ అనేది వెంటిలేషన్ బాగా వస్తుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎక్సలెంట్ గ్రౌండ్ వాటర్ అని చెప్తున్నారు. గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుందట. సో ఈ బెడ్రూమ్లో వాష్రూమ్ కూడా మీరు చూడొచ్చు. మీరు ఈ హౌస్ కొనాలి అనుకున్నా, లేదంటే ఒకసారి వచ్చి చూడాలి అనుకున్నా, మీరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. వాళ్ళు డైరెక్ట్ లొకేషన్ మీకు షేర్ చేస్తారు. సో ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి చాలా స్పేషియస్గా ఏరియా అయితే ఇచ్చారనమాట. ఇక్కడ వాష్ బేసిన్ ఉంది, వాష్ ఏరియా ఉంది. సో కామన్ వాష్రూమ్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. ఓవరాల్గా హౌస్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇంకొక 2 BHK ఇండిపెండెంట్ హౌస్ కూడా ఇలానే ఉంటుంది. మొత్తం 3 కూడా సౌత్ ఫేసింగ్లో ఉన్న హౌసెస్ అనమాట. G+1 వచ్చేసి 76 స్క్వేర్ యార్డ్స్, ఈ బిల్డింగ్ వచ్చేసి 116 స్క్వేర్ యార్డ్స్. ఇంకొకటి ఇండిపెండెంట్ హౌస్ ఉంది కదా, అది వచ్చేసి 136 స్క్వేర్ యార్డ్స్ అనమాట. సో కామన్ వాష్రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు టెర్రస్ పైన కూడా చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు షేర్ చేశాను. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ద్వారా మోర్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ఇవి వచ్చేసి మన కాకినాడ పనసపాడులో అవైలబుల్గా ఉన్నాయి 3 బిల్డింగ్స్ కూడాని. అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా మీరు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ కంప్లీట్గా చూడండి, లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చుట్టూ కూడా అన్ని హౌసెసే అనమాట. సో ఒకేలా ఉన్న 3 బిల్డింగ్లు సేల్కి ఉన్నాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. రెడీ టు మూవ్ హౌసెస్ అనమాట ఇవి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం కాకినాడ అమ్మాయి కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక్కడ నుంచి మీరు స్ట్రైట్ వెళ్ళారంటే డైరెక్ట్ APSP రోడ్ అయితే వచ్చేస్తుంది, ఐనాక్స్కి దగ్గరగా అనమాట. ఇది కూడా చాలా హైలైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.